ఇక వేదవతి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమూల్య అక్కడికి వచ్చి, అమ్మ ధీరజ్కి ఏం కాదమ్మా, చిన్నన్నయ్య బయటికి వస్తాడు, నువ్వు బాధపడకమ్మా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు, చందు ఇద్దరు అక్కడికి వస్తారు. అరే చందు, ఈరోజు బెయిల్ ఇస్తానని చెప్పాడు కదరా లాయరు అని అంటూ ఉంటే, అవునన్నా చెప్పారు అని చందు అంటాడు. అదేరా బెయిల్ వచ్చేస్తే కొంచెం వాడికి రిలీఫ్గా ఉంటుంది అని అనుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చేసరికి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, పద మనం వెళ్దాం కోర్టుకి అని అంటూ ఉంటే, ఎందుకండి అంటే అన్నానంటారు కానీ నా కొడుక్కి చేతులకి సంఖ్యలు వేసి పోలీసులు లాక్కు వెళ్తూ ఉంటే చూసి గుండెలు పగిలేలా ఏడ్చి అక్కడే చచ్చిపోవడానికా అని వేదవతి అంటూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు, వాడికి ఏమీ కాదు, వాడు ఎలాంటి తప్పు చేయలేదు, వాడు బయటకు వస్తాడు అని రామరాజు చెప్తూ ఉంటాడు. ఇదే మాట కళ్ళల్లో నీటిని దాచుకోకుండా గుండెల్లో బాధను దాచుకోకుండా చెప్పండి అని అంటూ ఉంటే రామరాజు సైలెంట్ అయిపోతాడు. నేను రాలేనండి, నేను రాలేను, మీరే వెళ్ళండి అని వేదవతి ఏడుస్తూ ఉంటే, చందు పదరా టైం అవుతుంది అని రామరాజు చందు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. మరోవైపు ఇంకా ప్రేమ నర్మద అక్కడే ఉండి ట్రాఫిక్ పోలీసు డీటెయిల్స్ పంపిస్తానన్న దాని గురించే వెయిట్ చేస్తుంటారు. అక్క ఏంటక్క, ధీరజ్ని కోర్టుకి తీసుకెళ్ళే టైం అవుతుంది అక్క, ఇంకా తను పంపించలేదేంటి, ఇప్పుడు ఏం చేద్దాం అక్క, నాకు చాలా భయంగా ఉంది అని ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నర్మదా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అతను, మేడం మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి మేడం, అతని నెంబర్ ఆ బైక్ అతని పేరు మీదే ఉంది, అతని ఇంటి అడ్రస్ కూడా ఉంది, మీరు ఇప్పుడే వెళ్ళండి అని ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో, ఓకే సార్ థ్యాంక్ యూ అని నర్మదా చెప్తుంది. ఇంకా అలా ప్రేమ నర్మదా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా చాటుగా సుక్కు విని ఈ విషయం వెంటనే వీళ్ళకి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు భాగ్యం ఆనందరావు ధీరజ్కి శిక్ష పడుతుంది అని చాలా హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సుకన్య దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ధీరజ్కి జైలు శిక్ష పడేది మనం కల్లారా చూడాలి భాగ్యం అని ఆనందరావు భాగ్యం ఇద్దరు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే సుకన్య ఫోన్ చేయడంతో, ఏంటి శుభమా అని పెళ్ళికి వెళ్తుంటే పిల్ల వదిలిచినట్టు ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ ఎత్తి, ఏంటి అప్పుడే ధీరజ్కి జైలు శిక్ష వేసేసారా, అప్పుడే కోర్టుకు తీసుకువెళ్ళారా అని మాట్లాడుతూ ఉంటుంది. ఆపండి, ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరా మీరు, బుద్ధుందా నీకేమైనా అని సుకన్య భాగ్యంని తిట్టి, ఇప్పుడు నర్మదా ప్రేమ ఇద్దరు అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా డ్యూటీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, నేను మీకు చెప్పాను, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా వెళ్ళి వాడు దొరకకుండా చేయండి, వెళ్ళండి, లేదంటే ధీరజ్కి శిక్ష పడదు అని సుకన్య చెప్పడంతో, అమ్మో అవునా అని సుకన్య చెప్పిన అడ్రస్కి ఇంకా భాగ్యం ఆనందరావు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా ప్రేమ నర్మద ఇద్దరు వెళ్తూ ఉంటారు వాడిని వెతుక్కుంటూ. ఇంకొక ప్లేస్లో అక్క వాడే అలా వెళ్తూ ఉంటే అప్పుడే భాగ్యం ఆనందరావు వాళ్ళు వీళ్ళకి ఎదురుపడతారు. ఏంటి మీరు ఇలా వచ్చారు అని నర్మద అడుగుతూ ఉంటుంది. మరోవైపు జైల్లో ధీరజ్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు కూడా నర్మదా వదిన ప్రేమ రాలేదు అంటే నన్ను విడిపించడానికి వాళ్ళు ఏదైనా ట్రై చేస్తున్నారో ఏమో, ఎంత కష్టపడుతున్నారో ఏమో, అనవసరంగా నా వల్ల అందరూ బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ కానిస్టేబుల్కి ఇవన్నీ కోర్టుకి తీసుకెళ్ళాలి, అంతా రెడీ చేయండి, ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయండి అని చెప్పడంతో, అలాగే సార్ అని కానిస్టేబుల్ అంటాడు. ఇంకా అలా ఎస్ఐ ధీరజ్ దగ్గరికి వచ్చి, రే ఈరోజు నీ జీవితం అయిపోతుందిరా, నువ్వు జైల్లో అత్తారింటికి దారేది అన్నట్టుగా అత్తారింటికి వెళ్ళి చిప్పకూడు తినబోతున్నావు అని ఎగతాళిగా మాట్లాడుతుంటే, సార్ నేనే తప్పు చేయలేదు సార్ అని ధీరజ్ అంటూ ఉంటాడు. అదే తెలుస్తుందిలే, పద వెళ్దాం, కోర్టుకు వెళ్ళాలి అని అతను చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ నర్మదాతో భాగ్యం ఆనందరావు వాళ్ళు వచ్చి, మీకు హెల్ప్ చేద్దామని వచ్చామమ్మా, ధీరజ్ బయటికి రావాలని ఇలా గుడికి వెళ్ళొచ్చాము అని అంటూ ఉంటే, అవునా, మీరు ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనే కోరుకోవడం తప్ప ఇలా వాళ్ళ బాగోగులు కూడా కోరుకుంటారా అని ప్రేమ అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అంటావు అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటాడు. అక్క వాడే అక్క వెళ్తున్నాడు అని ప్రేమ నర్మదకి చూపించడంతో, పద ప్రేమ, వాడికి డౌట్ రాకుండా వాడిని ఫాలో అయ్యి పట్టుకుందామని ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు. అయ్యయ్యో భాగ్యం ఇప్పుడు వాడు దొరికిపోతాడు, ఎలాగా అని ఆనందరావు భాగ్యం ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే భాగ్యం కావాలనే వాడికి హింటించేలాగా, రే దొంగ వెదవా దొరికావురా, ఉండరా వస్తున్నా అన్నట్టు వాడిని పారిపోమన్నట్టుగా అరుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అరుపులు విన్న వాడు ప్రేమని నర్మదా వాళ్ళని చూసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. అలా వాడి వెనుక అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. పిచ్చి పట్టిందా మీకేమైనా, వాడిని పట్టుకుందామంటే వాడిని ఎందుకు అలర్ట్ చేశారు ఇలా అని నర్మదా ప్రేమ భాగ్యం వాళ్ళని తిట్టేసి అక్కడ నుంచి వాని వెనకాల పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటారు. భాగ్యం ఆనందరావు ఇంకో రూట్ నుండి వెళ్ళి వాడిని పట్టుకుంటారు. రే ఆగరా అని పట్టుకున్నట్టుగానే పట్టుకొని వాడిని తోసేసి, రే ఆగరా అని మళ్ళీ వాడు వీళ్ళని నెట్టేసి పారిపోయినట్టుగా క్రియేట్ చేసి వాడిని దొరకకుండా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు
రామరాజు చందు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు. ఇంకా అప్పుడే ధీరజ్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి బయటికి తీసుకొస్తూ ఉంటారు. నాన్న అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటే రే అని చందు కూడా మాట్లాడుకుంటూ అలా నాకేం కాదు నాన్న, నేను జైలుకి వెళ్ళాను, నేనే తప్పు చేయలేదు నాన్న అని మాట్లాడుకుంటూ ఉంటే రే మేము బాధపడతామని నువ్వే మమ్మల్ని ఓదరుస్తున్నావారా అని అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే జీప్ ఎక్కించడానికి ఎస్ఐ ధీరజ్ని తీసుకువెళ్తూ ఉంటే ఆ నర్మదా ప్రేమ వాళ్ళు అతన్ని లాక్కొని వచ్చి వాళ్ళ పోలీసుల ముందు పడేస్తారు. ఏంటి వీడు ఇలా వచ్చాడేంటి, కొంపతీసి దొరికిపోయాడా లేదా నా పేరు చెప్పాడా అని ఎస్ఐ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ నర్మద అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. వీడేనన్నా నా కార్లో ఆ రోజు మ్యాంగోస్ పెట్టింది అని ధీరజ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఎస్ఐ గారు మీరు అనవసరంగా ధీరజ్ని అరెస్ట్ చేశారు, అసలు నేరం చేసింది వీడు, మా కార్లో మ్యాంగోస్ పెట్టింది, మాదక ద్రవ్యాలు పెట్టింది వీడు అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు, అలా ఎవరినో పట్టుకొని వచ్చి వీడే అంత తప్పు చేశాడని అంటే సాక్ష్యాధారాలతో దొరికినవి ఈ నీ భర్తని వదిలేస్తానని అనుకున్నావా, అంత పిచ్చులలా కనబడుతున్నారా పోలీసులు అంటే అని అతను అంటూ ఉంటాడు. ఓ మీకు సాక్ష్యమే కదా సార్ కావాలి, ఇదిగో చూడండి అని ఒక వీడియో ప్రూఫ్ని చూపిస్తూ ఉంటుంది. ఆ రోజు అతను కార్ ఆపి అందులో ఎక్కడము మ్యాంగోస్ డెలివరీ చేస్తాను అని చెప్పినంత అందులో ఉంటుంది. అతను కార్ ఎక్కింది కూడా ఉంటుంది. వీడే సార్ కార్లో అవి పెట్టేసి మీరు వచ్చే టైం చూసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు, వీడే సార్ దొంగ అని ప్రేమ చెప్తూ ఉంటుంది. అయ్యో వీడు ఇలా దొరికిపోయాడేంటి అని అనుకుంటూ ఎస్ఐ ఇదంతా ఫేక్ అమ్మా, నేను నమ్మను, మీరు ఏదైనా ఉంటే కోర్టులో వచ్చి చూసుకోండి అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు.